అదర్ లాంగ్వేజ్ థ్రిల్లర్ మూవీస్ చూస్తున్నప్పుడు అరే మన తెలుగులో ఎందుకు ఇలా సిన్సియర్ థ్రిల్లర్స్ తీయరు అని తిట్టుకున్న వాళ్ళందరికీ పర్ఫెక్ట్ సమాధానమే చీకటిలో. ప్లాట్లో వచ్చేసి సిటీలో ఓ పాపులర్ ఛానల్ ఎంప్లాయీని అత్యంత దారుణంగా క్రూరంగా రేప్ అండ్ మర్డర్ చేస్తారు. చనిపోయింది తన ఫ్రెండ్ కాబట్టి ఈ కేసుని తన స్టైల్లో సాల్వ్ చేయడానికి రంగంలో దిగుతుంది సంధ్య. ఆ హంతకుడికి ఇది ఫస్ట్ మర్డర్ కాదని, ఇప్పటి వరకు చాలా చేశాడని తన ఇన్వెస్టిగేషన్ మీద ఒక పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తుంది. ఆ ఆడియో పాడ్కాస్ట్ ఆ హంతకుడిని చీకట్లోంచి బయటికి తీసుకొని రాగలిగిందా అనేదే చీకటిలో కాన్సెప్ట్. చాలా రోజుల తర్వాత ఒక హీరోయిన్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపించింది ఈ మూవీతో. శోభిత కళ్ళల్లో, బాడీ లాంగ్వేజ్ లో, ఆఖరికి నడవడికలో కూడా ఒక నిశ్చలమైన ఆత్మస్థైర్యం కనిపిస్తుంది. డైలాగ్ డెలివరీ కూడా చాలా బ్యాలెన్సింగ్ గా ఉంది. ఒక్క మాట ఎక్కువ లేదు, ఒక్క మాట తక్కువ లేదు. యాక్టర్ గా తనకు మంచి పేరు మాత్రమే కాదు, ఫ్యూచర్ లో మరిన్ని లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి రోడ్డు వేసింది ఈ మూవీతో. ఒక్క మాటలో చెప్పాలంటే మరో శామ్ కనిపించింది ఈ మూవీలో. ఫైనల్లీ డైరెక్టర్ శరణ్ మూవీలో బోల్డ్ సీన్స్ కి అండ్ వైలెన్స్ కి కావాల్సినంత స్కోప్ ఉంది, కానీ ఎక్కడ తన లిమిట్స్ ని దాటకుండా ఆడియన్స్ కి ఓన్లీ ఆ ఫీల్ ని తీసుకొని రాగలిగేలా సీన్స్ ని కంపోజ్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్. అలాగే ప్రతి క్యారెక్టర్ కి ఒక ఆర్క్ ని క్రియేట్ చేసి దాన్ని జస్టిఫై చేయడంలో కూడా సక్సెస్ అయ్యాడు. మూవీలో ఉమెన్ ఎంపవర్మెంట్ ని అండర్ లేయర్ గా డీల్ చేసిన స్టైల్, ఉమెన్ అబ్యూస్ ని సొసైటీ గానీ ఫ్యామిలీ గానీ ఎంత లైట్ గా తీసుకుంటుంది, అసలు ఒక అమ్మాయి బలంగా నిలబడితే సమాజానికి ఎంత అవసరం అనేది ఆ వే ఆఫ్ ప్రెజెంటేషన్ చాలా బాగా చూపించారు. ఓవరాల్ గా రీసెంట్ టైమ్స్ లో తెలుగులో ఇంత మంచి థ్రిల్లర్ అయితే రాలేదు. ఖచ్చితంగా చూడండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.